న్యూయార్క్ నగరంలో ఎడ్డీ తన వ్యాన్ను రిపేర్ షాప్ నుండి తిరిగి తీసుకోవాలి అనుకుంటారు. కానీ అతని అద్దె డబ్బు మొత్తం ఇచ్చిన బిల్లు చెల్లించడానికి సరిపోదు. ఆ సమయంలో అతని కూతురు సారా నుండి కాల్ వస్తుంది. కానీ అతను మెకానిక్ తో వాదించడం ఆపుతాడు. ఎడ్డీ తన కూతురిని తీసుకోవడానికి మరియు డెలివరీలు చేయడానికి వ్యాన్ అవసరమని చెబుతాడు. కానీ మెకానిక్ అది వినిపించుకోడు. ఆ తర్వాత ఎడ్డీకి అతని మాజీ భార్య నుండి కాల్ వస్తుంది. ఆమె సారాను స్కూల్ నుండి తీసుకొని రాలేదని అరుస్తూ అతను ఎప్పుడూ తన కూతురిని బాగా చూసుకోలేదని కాల్ కట్ చేస్తుంది. ఆతృతలో ఉన్న ఎడ్డీ ఒక ఉద్యోగి వాలెట్ టేబుల్ మీద ఉన్నట్లు గమనిస్తారు. అతను యజమానిని రెచ్చగొట్టి టేబుల్ దగ్గరకు వెళ్లేలా చేసి ఎవరూ చూడకుండా వాలెట్ను దొంగిలిస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాలెట్లో ఎక్కువ డబ్బు లేదని నిరాశపడతాడు. మెయిన్ రోడ్ కి చేరుకుని దొంగిలించడానికి ఏదైనా ఉందేమో అని చూస్తారు. కానీ ఏమీ దొరకదు. కార్ డోర్లను లాగుతూ అన్లాక్ అయినవి ఏమైనా ఉందేమో అని చూస్తారు. కానీ ఏమీ లేదు. ఒక కారులో కుక్క అరుస్తోంది. దానితో ఎడ్డీ స్నేహం చేసి నీళ్లు కూడా ఇస్తాడు. అతను స్నేహితులకు ఫోన్ చేసి డబ్బు అడుగుతారు. కానీ ఎవరూ సహాయం చేయరు. లాటరీ టికెట్లు కొన్నా ఏవీ గెలవవు. సారా మళ్లీ కాల్ చేసినప్పుడు ఎడ్డీ ఫోన్ తీస్తాడు. ఆమె అతను విడిచిపెట్టారని చెబుతుంది. కానీ తను అతన్ని ఎప్పటికీ ప్రేమిస్తున్నట్లు చెప్పి ఓదారుస్తుంది. మాట్లాడిన తర్వాత ఒక రిమోట్ పార్కింగ్ లాట్ లో ఖరీదైన ఎస్యూవీ కనిపిస్తుంది. డోర్ చెక్ చేస్తే అది అన్లాక్ గా ఉంటుంది. అతను వెంటనే లోపలికి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతుకుతారు. కానీ సన్గ్లాసెస్ తప్ప ఏమీ దొరకదు. ఎవరో వస్తుంటే ముఖం చూడకుండా తప్పించుకుంటారు. ఏమీ దొరకనందుకు బయటకు వెళ్లబోతుండగా డోర్ ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. అతను భయపడి వేరే డోర్లను తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవి కూడా లాక్ లో ఉంటాయి. మరొకరు వస్తే మళ్లీ దాక్కుంటారు. విండోలను పంచ్ చేసి కిక్ చేస్తాడు. కానీ అవి పగలవు. డాష్బోర్డ్ లో టాబ్లెట్ లో ఆన్సర్ మీ అనే కాంటాక్ట్ నుండి కాల్ వస్తుంది. కానీ ఎడ్డీ దాన్ని పట్టించుకోడు. ఒక కంపార్ట్మెంట్ లో లగ్ రెంచ్ దొరుకుతుంది. కానీ అది విండోను బద్దలు చేయలేదు. టాబ్లెట్ మళ్లీ రింగ్ అవుతుంది. ఎడ్డీ డోర్ ప్యానెల్ ను బద్దలు చేస్తాడు. కానీ అది తెరుచుకోదు. ఫోన్ లో సిగ్నల్ లేదు. చివరకు ఎడ్డీ కాల్ తీస్తాడు. కారు యజమాని విలియం మాట్లాడతాడు. ఎడ్డీ అతన్ని తిడుతూ విడిచిపెట్టమని అడుగుతారు. కానీ విలియం నవ్వుతూ సీట్ల ద్వారా షాకిస్తాడు. విలియం చెప్పిన ప్రకారం అతని కారు 6 సార్లు దొంగిలించబడినా ఎవరూ పట్టుబడలేదు. కాబట్టి అతను కారును జైలులా మార్చే సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేశారు. భయపడిన ఎడ్డీ తన బ్యాగ్ నుండి తుపాకీ తీసి విండోపై కాల్చాడు. కానీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పై తగిసి అతని కాలుకు తగులుతుంది. ఒక మహిళ సమీపంలో పార్క్ చేస్తుంది. కానీ తింటెడ్ విండోలు సౌండ్ ప్రూఫ్ కారణంగా ఆమె అతన్ని చూడదు. ఎడ్డీ కాలు రక్తంతో తడిసి ఉంటుంది. కానీ విలియం అంబులెన్స్ కు కాల్ చేయడానికి ఒప్పుకోడు. తానే డాక్టర్నని చెప్పుకుంటారు. ఫోన్ సిగ్నల్ జామ్ అవుతుందని విలియం చెప్పగా ఎడ్డీ షూలెస్ తో కాలును కట్టుకుంటారు. కానీ బ్లీడింగ్ ఆగదు. షాక్లు, బ్లీడింగ్ కారణంగా ఎడ్డీ స్పృహ కోల్పోతాడు. రాత్రి వర్షం పడుతుండగా అతను మేల్కొంటాడు. అతని గాయాలు కట్టు వేయబడి ఉంటాయి. బ్యాగ్ లో నీళ్లు, స్నాక్స్ ఖాళీగా ఉంటాయి. మరుసటి రోజు విలియం కాల్ చేసి తన జీవిత కథ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎడ్డీ కోపంతో అరుస్తాడు. విలియం మళ్లీ షాక్ ఇచ్చి ఏసీ ఆన్ చేసి యోడెలింగ్ మ్యూజిక్ ప్లే చేస్తాడు. ఎడ్డీ మొదట్లో సాంగ్ ఓకే అనుకుంటాడు. కానీ గంటల తరబడి ప్లే అవడంతో పిచ్చెక్కిపోతాడు. రాత్రి చలితో సీట్ కవర్లను దుప్పటిగా ఉపయోగిస్తాడు. విలియం కాల్ చేసినప్పుడు ఎడ్డీ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పి మర్యాదగా ఉంటానని మాట ఇస్తారు. విలియం ఏసీ ఆఫ్ చేస్తాడు. కానీ వదిలిపెట్టడు.